దీన్ని ఎడల్పు చేసేసి అదే ఇంజిన్ వదులుతున్నాడు, అదే ఇంజిన్ పెట్టి పంపిస్తున్నాడు బండి సార్ దెంతు తట్టుకోలేక షాక్ వచ్చాను. ఇట్లే కదా సార్, ఇప్పటికి 67 బళ్ళు కొన్న ఆన్ రికార్డు 2 సంవత్సరాలలో 2.5 లక్షల కిలోమీటర్లు తిరిగిందండి. చూడడానికి కూడా మరి కొత్తగానే ఉన్నది. ఇలాంటివి చెప్పాను కదా, అంటే 4 గదిరిని ఈ బండి అంతు పడదండి. 2 సంవత్సరాల బండి ఒకప్పుడు కొనుక్కొని లైలాండ్ మీద అవగాహన లేకుండా ఎప్పుడైతే నాలుగు చోట తీస్తామో ఇంకా దాని జీవితం మొత్తం ఓడదీయటమేనండి. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే నేను గుంటూరుకి అయితే రావడం జరిగింది. ఇక్కడ టాటా ఇంట్రా వెహికల్స్ తీసుకొని నడుపుతున్న అన్న అయితే ఉండడం జరిగింది. అన్న దగ్గర కమర్షియల్ వెహికల్స్ 18 వెహికల్స్ ఉన్నాయి, అన్ని టాటా కంపెనీకి సంబంధించిందే. అన్న ఈ టాటా వెహికల్స్ ఎందుకు తీసుకుంటున్నాడు, అన్న తీసుకున్న ప్రతి వెహికల్ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 7 లక్షలు తిరిగిన కిలోమీటర్ల వెహికల్ కూడా ఉందని చెప్తున్నాడు. అన్నని అడిగైతే ఇన్ని లక్షల కిలోమీటర్లు ఎట్లా నడుపుతున్నాడు, కొత్తగా తీసుకునే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తాడని అయితే అన్నని అడిగితే తెలుసుకుందాం. నమస్కారం అన్న. అన్న మీ పేరు? రమణారెడ్డి అన్న. ఇంతకుముందు మీతోనే ఒక వీడియో చేశాము, మళ్ళీ ఒకసారి వీడియో చేద్దామని వచ్చాము. ముందుగా ఇప్పుడు మీ దగ్గర ప్రజెంట్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? 18 అండి. 18. అందులో టాటా ఇంట్రా ఎన్ని ఉన్నాయి? ఇంట్రానే కదండి, అన్ని టాటా ఇంట్రా. 2 30లు, ఓకే, 16 బళ్ళు 50లు గోల్డ్, 16 బండ్లు 50లు, మొత్తం 18 వెహికల్స్ తీసుకున్నారు. ఓకే, మీరు హైయెస్ట్ వెహికల్ నాకు 7 అంటే 18 కదా సార్, ఇప్పటికి 67 బళ్ళు కొన్న ఆన్ రికార్డు. 67 బండ్లు అంటే ప్రతి 2 ఇయర్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళ దగ్గర బళ్ళు ఇది వదిలిన తర్వాత 67 బళ్ళు కొన్నా మొన్నటితో. 67 బండ్లు అంటే 2 సంవత్సరాలు నడిపి అమ్మేస్తారా? 2 సంవత్సరాలు నడిపి అప్పుడు కూడా బండి కూడా అమ్మేస్తుంటారు, మన రీసేల్ చూసుకుంటే వెళ్తాం. రీసేల్. ఓకే, మీ దగ్గర ఇప్పుడు హైయెస్ట్ ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిన బండ్ల దాకా ఉన్నాయి? 4,25,000 ఉందండి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, అది ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్న బండి? 26 నెలల బండి. 26 నెలల్లో 4 లక్షలు. అలా ఎలా తిరుగుతా అంటే 24 గంటలు తిరుగుతా, అలా మీరు ఎట్లా తిరుగుతా బండి? 24 గంటలు తిరుగుతాం అంటే సార్, ఇప్పుడు 2 సంవత్సరాలకు వచ్చరికి 40 నెలలు లెక్కేద్దాం, 20 నెలలు లెక్కేద్దామండి. ఓకే, 23 లాంగ్ వెళ్తుంది అనుకోండి, నైట్ బాల్ డ్రైవర్ మారినప్పుడు ఎంత వస్తుంది? నెలలో వచ్చరికి 25-23 వస్తుంది కదా. అప్పుడు నీకు 2 years లోనే 3.5-3 లక్షలు దాటిపోతుందండి. ఓకే, 3.5-3 లక్షలు దాటిపోతుంది. ఎక్కడేం జరుగుతుంటే సార్, వీళ్ళందరూ ఏంటంటే ఒకప్పుడు కొనుక్కొని లైలాండ్ మీద అవగాహన లేకుండా ఈ బండి ఇంత బండి పోయిద్దా పోదా అని అనుకుంటారు. ఇప్పుడు ఆ బాపట్ల ఏరియాలో ఏం చదువుతున్నారంటే సార్, ఇప్పుడు బాపట్ల ఏరియాలో ఏం చదువుతున్నారంటే, లైలాండ్ ఉంది సార్ అంటే నీ కాడ బండి లేకపోతే వదిలేసాయి, 50 అది మన టాటా బండి ఉందా లేదా 50 అని అంటున్నారు. సార్ ఒకవేళ బండ్లు తగ్గినండి, అలా 30 బళ్ళు లేవండి, బండి పెడదామంటే అసలు లైలాండ్ వద్దు అని అంటున్నారు. అంటే సార్ నీకు 200-100 పోయేసరికి లోపల షాక్ వచ్చేద్దండి బాగా లైలాండ్. ఇది నీకు కారు సెగ్మెంట్ లాగా నువ్వు ఎన్ని వేల కిలోమీటర్ తోలగలిగినా దాంట్లో అంత సబ్జెక్టు బండి విషయం ఉంటుందండి, తోలగలుగుతున్నామంటే. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే సార్, దీంట్లో మీరు అన్నారు కదా కారులు తిప్పుచుండొచ్చు, లారీలు తిప్పుండొచ్చు, ఇంకా అవగాహన ఉండొచ్చు. కానీ నాకు కూడా ఈ రోజు కూడా అంతు చిక్కని విషయం ఏంటంటే సార్, 5.5 లీటర్ ఉండే ఇంజన్ బండి 5 లీటర్లు పోసే లారీ కంటే ఇన్ని వేల కిలోమీటర్ తిరిగి కూడా కరెక్ట్గా బండి ఉంటుంది అంటే ఎక్కడ చెమ్మ కూడా రాదండి. చెమ్మ కూడా రాదండి. ఇక్కడ నా కార్ అద్దానికి చూసుకోవచ్చు, QR కోడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చింది. అలాగే ఇక్కడ QR కోడ్ గల కీ చైన్ కూడా చూసుకోవచ్చు. స్కాన్ కరో వల్ల అయితే ఈ QR టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనము గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేయడం వల్ల ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూపు, అడ్రస్ లాంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా, లేదంటే లైట్స్ ఆఫ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే విండోస్ క్లోజ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా చివరస్తా లాంటి ప్లేస్లో షాప్ లాంటి ప్లేస్ను బ్లాక్ చేసినా కూడా ఈ వెహికల్ ఓనర్ని కాంటాక్ట్ కానికైతే ఆప్షన్ ఉండదు. ఓనర్ వచ్చే వరకు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది, లేదంటే టోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ QR టెక్నాలజీ ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓనర్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే QR కోడ్ గల కీస్ మీ వెహికల్కి ఉండడం వల్ల ఎప్పుడైనా లాస్ అయినా కూడా చూసిన వాళ్ళకు ఉపయోగపడేది కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే scancaro.in వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఈ ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ చేసుకోండి. కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా మీరు ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే సార్, కొనకొచ్చేసి ఒక టిప్ వేసి ఏడ దిక్కు పెట్టి ఎయిర్ ఫిల్టర్ ఉడిపోతే దాన్ని తోలేయటం, లేకపోతే అసలు ఆయిల్ మార్చకుండా ఎక్కువ సార్ పడేయటం. మనం మార్చేది ఆయిల్ ఫిల్టరే కదా అని లేకుండా సార్, ప్రతి 20,000కి ఒకసారి డీజిల్ ఆయిల్ ఫిల్టర్ కానీ పెట్టి చేసేస్తే దీంట్లో ఇంతకుముందు చెప్పున్నా ఇప్పుడు చెప్పున్నా కూడా సార్, ఇంజన్ పరంగా అయితే ఎవరు సర్టిఫికేట్ చేసిన వాడికి కూడా అంతుపడదండి. మినిమం 7 లాక్ ఇట్లా బండి తిరుగుద్దండి. అది మీరే చేయగలుగుతారు. ఇప్పుడు మా దగ్గర చూసుకుంటే ఒక సంవత్సరానికి ఒక 50,000 కిలోమీటర్లు తిరిగితే వాళ్ళకి పెద్ద గగనం. అలాంటిది మీరు 50,000 కిలోమీటర్లు. అందుకే సార్ నేను ఏమంటున్నానంటే, మనం ల్యాప్టాప్ తీసుకొని డైరెక్ట్ గా మీరు మళ్ళీ వీడియో పెట్టాలంటే చూద్దాం అంటున్నాను. సిస్టమ్ మోసం చేయదు కదండి, మనం ఈ సిస్టమ్ మోసం చేయదు కదా, లేదు మనం తిప్పేది కదా సిస్టమ్ ఏమి. అది నేను రెగ్యులర్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు రెగ్యులర్ గా? అంటే రెగ్యులర్ గా సార్, అంటే మినిమం ఒక బాడీ కంటే పాను 800-900 రాను 900 ఉంటుందండి మా దగ్గర. దగ్గరికి అసలు పెట్టనండి.
నేను దగ్గరికి అసలు పెట్టను. ఓకే. ఎంత కాడికి మినిమం 1800 1700 అప్ అండ్ డౌన్. ఓకే. అంతేగాని దగ్గరికి బళ్ళు తిప్పమండి. ఓకే. ఒకటే డ్రైవర్ ఉంటారా, ఇద్దరు డ్రైవర్లు ఉంటారా? ఒకటే డ్రైవర్. ఇప్పుడు 5 రోజులు తిరిగాడండి, వాడు దిగిపోయి 2 నిమిషాలు పెట్టి మళ్ళీ ఇంకోటి ఎక్కుతాడు. ఎక్కుతాడు. అంటే బండి ఓవరాల్గా నిలబెట్టి ఉండటం తక్కువ అండి, పక్కన పెట్టడం. ఎప్పుడేదో రన్నింగ్ మీద తిరుగుతూనే ఉంటుందండి. ఇప్పటికేదో తిరుగుతుంది. ఓకే. మరి కొత్తగా తీసుకునే వాళ్ళకు తక్కువ తిరిగినా కూడా రిపేర్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి మెయింటైన్ చేసుకోవస్తలేదు. మీరు ఏమైనా కొత్తగా బండి తీసుకునే వాళ్ళకు గీవి జాగ్రత్తలు తీసుకుంటే బండి రిపేర్ రాదు అని సలహాలు ఏమి ఇస్తారు? ఏం జరుగుతుందంటే అండి, ఒక్కొక్క పెట్రోల్ బంక్ పెడతాడండి. ఓకే. వాడు 10-13 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది బంకు. ఓకే. కింద సార్ వీడు తీసుకొచ్చి ఎప్పుడైతే వదులుతాడో మొత్తం రెస్ట్ అయిపోతుంది. అవును. వీడు పోయి కొట్టియంగానే ఇప్పుడు నా ఇన్ని వెహికల్స్ వాడుతుంటే 2 లక్షలు కూడా కనీసం నాలుగు ఓపెన్ చేయలేదు, ఆన్ రికార్డు ఉంది, ఓపెన్ చేయం. కానీ టీవీఎస్ కంపెనీ అంటాడు అసలు నీ ఇంతకు ఓపెన్ చేయలేదని ప్రతి వాడు ఓడ తీస్తాడు. అంటే సార్ అవగాహన లేకుండా ఇతను ఓడ తీసేసి బండి అంతా నాశనం చేసుకుని ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ టాటా సెగ్మెంట్ చేసినాక మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అట్లా సెట్ అవుతుంది. సెట్ కాదు. టాటా బండిని ఏమి రాకుండా చూసుకుంటే సార్, అంటే నాకున్న సమాచారం ఇంకొక 10 ఏళ్ళ పాటు దీనికి తగ్గ ఇంజను బొలోరా కాదు కదా ఎవడు కూడా తయారు చేయండి. మిగతా ఒక లోపాలు 1-2 ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఈ ఇంజన్ తయారు చేయడం నేను 25 ఏళ్ళ పిల్లలు నేను కనుక్కుని నాకే అవగాహన చాలా డెత్తుకు అందట్లా. అంటే ఇలా ఉంటుందా ఇంజన్ ఎంత అని అనిపించిందండి. ఇది పక్కా మీరు ఎక్కడ దాచిపెట్టుకోండి. నాకున్న సమాచారం నెక్సాన్ ఇంజన్ అంటున్నారు, దాన్ని 2వ సెగ్మెంట్లో దీన్ని తయారు చేశాడు, లో స్పీడ్ హై స్పీడ్ అని. ఎందుకంటే ఇట్లా తయారు చేసి అవ్వటం అనేది ఈ రోజు కూడా ఉండదు, అవదు కూడా అండి. ఎందుకంటే అండి వాడు 3 పిస్టన్తో ఇప్పుడు కూడా నువ్వు చాలా చేస్తున్నావు, ఇటు లైలాండ్ అదే దాంట్లో వెళ్తున్నాడు. మరి మనం ఏది చేయకూడదు, మనం ఏది తగ్గించుకోవాలి, ఎక్కడ పెంచాలి, వాడు ఈ రోజు కూడా వెళ్ళలేదండి. దీన్ని ఎడల్పు చేసేసి అదే ఇంజిన్ వెళ్తున్నాడు, అదే ఇంజిన్ పెట్టి పంపిస్తున్నాడు. బండి సార్ దెంతు తట్టుకోలేక షాక్ వచ్చేస్తుంది. ఇది సిస్టమ్ ఉందా 250 తిరిగింది. సిస్టమ్ అంటే చదువుతున్నా సార్, అంటే వాళ్ళకు కూడా మీరు ఎప్పుడు అడిగినప్పుడు తెలియటానికి పక్కాగా ఉండేయండి. 240 తిరిగిందండి, చిన్న బండి, మీరు అర్థం చేసుకోండి. 2 సంవత్సరాలలో 2.5 లక్షల కిలోమీటర్లు తిరిగిందండి. చూడడానికి కూడా మరి కొత్తగానే ఉన్నది. ఇలాంటి చెప్పాను కదా, అంటే 4 తిరిగిన ఈ బండి అంతు పడదండి. నీకు లారీకైనా సైడ్ చెమ్మలొస్తుంటాయి ఇంజన్ లో నుంచి. దీంట్లో ఆ టెక్నాలజీ ఉందండి. అంటే వాడు పెట్టాల్సిన డబ్బు అంతా టాటా ఇంజన్ లోనే పెట్టాడండి. దీన్ని మనం రెక్టిఫై చేసుకొని ఒక భారత బంకుల్లో మంచి ఆయిల్ బంకులు మెయింటైన్ చేసి ఇంజన్ పర్ఫెక్ట్ గా మారితే 6-7 లక్షలు ఎవరికి కూడా నాకు ఆదేశం ఇంజన్ ఇబ్బంది. డీజిల్ ఎక్కడ కొట్టిస్తారు? భారత్ ఎక్కువ భారత్ అండి, 2 బంకులు కొట్టిమండి. రెగ్యులర్ ఒక్క దాంట్లో కొట్టించారు. ఎక్కడ చూసుకున్నా కొత్త పెట్టిన బంకులు పెద్ద బంకు భారత్లోకి వెళ్తామండి. కొత్త బంకులలో కొట్టించాలని ట్రై చేయండి. పాత బంకులలో అయితే రస్ట్ వచ్చి ఆ ఏదైతే ట్యాంక్ లో రస్ట్ వచ్చి దీనికి మీద ఎప్పుడైతే నాలుగు చోట తీస్తామో ఇంకా దాని జీవితం మొత్తం ఓడదీయటమేనండి. ఇప్పుడు నేను చూసిన 2.5 లక్షలు తిరిగింది. ఎన్ని సంవత్సరాలు ఇది బండిది? 25 నెలలు అండి. 25 నెలలు. మొన్నే బ్రేక్ చేయించింది. మొన్న అంటే చేసుకుంటే నేను డైరీ మెయింటైన్ చేస్తాను సార్. నా వీళ్ళు కూడా నా ఏమంటే అడుగుతుంటారు, సలహా చేస్తారు. పరిధి ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేసి పెడతానండి, దాన్ని ఆపను. ఇవాళ డబ్బులు తక్కువ ఉండే చేయకుండా లేదండి. ఎప్పుడైతే సార్ డీజిల్ ఆయిల్ ఫిల్టర్ 40 కంపెనీ ఇస్తుందండి, ఈ కొట్టే బంకుల్లో 10-15కే బ్లాక్ వచ్చేస్తుంది. వీళ్ళు 40కి మార్చరికి ఈ లోపు దాని సగం ఆగిపోతుందండి. ఆ 40 చెప్పాడుగా అని వాడు కస్టమర్ అనుకుంటాడండి. దీనికి అట్లా మారిస్తే చిన్నగా ఉంటాయి నాజల్స్. అందువల్ల ఏంటంటే అలా చేసుకోవటమే కదా సార్, లోపమే. కానీ బళ్ళు అయితే నువ్వు లోడ్ వేసావు, నేను అంత ఏడవలేను, ఎండగా పరిగెత్తలేను, దూరం పోయి నాకు ఇంజిన్ స్పీడ్ తగ్గటము బండికి ఉండేది. నువ్వు శ్రీకాకుళం ఏదమ్ములు కొట్టినా వెళ్ళిపోయిద్దండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి అన్న దగ్గర అయితే ఇంతకుముందే వీడియో తీసాము. అప్పుడు 7 లక్షల కిలోమీటర్లకు సంబంధించిన బండి చూపించిండు. ఇప్పుడు లైవ్లో ఇది 2 సంవత్సరాల కింద. ఇది నెంబర్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు. నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు. 2 సంవత్సరాల కింద బండి 2,48,000 రీడింగ్ తిరిగింది. అన్న దగ్గర 18 టాటా ఇంట్రాస్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఒక 200-500 బండ్ల, కనీసం 400 పైన అండి. 400 బండ్లు గత 25 సంవత్సరాల కానించి 400 బండ్లు తీసుకొని నడిపి అన్ననైతే బిజినెస్ చేస్తున్నాడు. ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, తీసుకొని ఏమేమి వెహికల్స్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అన్న దగ్గర అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. అన్న గుంటూరులో ఉంటాడు. అన్న కోసం ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సార్ 7 లక్షలు కిస్తీలు కడుతున్నామంటే ఒక 1 మంత్కి 7.5-8 లక్షల కిస్తీలు అండి. అంటే నేను పెట్టే కిస్తీ కూడా 40,000. ఎన్ని నెలలు అయిపోతుంది? 24 నెలలు. 24 నెలలు అయిపోతుంది. బండి పని అయిపోతుంది. బండి సెకండ్ హ్యాండ్ బండి అయిపోతుంది. మీరు అంటే సార్ మనం ఏం చేయాలంటే ఏ బండినైనా అవగాహన తెలుసుకోవాలంటే దాన్ని 2 years మనం కనిపెట్టగలగాలండి. అది ఉంచినా అమ్ముకున్నా. పెట్టేది 60 నెలలు అయితే మనకు వచ్చేది ఎక్కడ సార్? దాంట్లో ఏం తెలియదు కదా. అది మనం వేసేట అట్లాగా సక్సెస్ఫుల్ అయింది. మనం 2 years చేసి మనం బండి అమ్మామండి. నిన్న అదేవరండి, అది జమ్మూ కాశ్మీర్ వెళ్ళిందండి ఇక్కడ నుంచి.
బండి మనం అమ్మినాక కొనుక్కొని కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయాడండి, 2 ట్రిప్లు వేసాడండి. మీ దగ్గర తీసుకున్న కుర్రాడు ఇంకా మన డబ్బులు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిందండి. ఓకే. బండి ఇప్పుడు అబ్బాయి కొత్త బండి అనుకుంటున్నాడు, అట్లా ఉంటదండి. అంటే ఎక్కడ కూడా నీకు 4 ఏళ్ళది 3 లక్షలు తిరిగింది ఉండదండి. ఓకే. 3 లక్షలు తిరిగినా కూడా ఇది తగ్గిపోవాలని రూల్ లేదండి. దమ్ము 5 లక్షలు 6 లక్షల దాకా ఉందండి. అంటే మనం చేసే దాన్ని బట్టే మనం దాని లైఫ్ ఉందండి. మనం డ్రైవ్ చేసేది మనం మెయింటైన్ చేసేది దాని లైఫ్ ఉందండి. ఏది పడితే చేసుకుంటూ దూకించుకుంటూ వెళ్ళిపోతే అది ఏ బండి అయినా ₹1 కోటి కారు అయినా ఉండదండి. మనం అనుకుంటాం కానీ ఏదో ఉండదు కదా సార్. మరి ₹1 కోటి పెట్టి కారు కొని 5 మోస్తే 2 టన్నులు 5 టన్నులు వేసి లోడ్లు తోలి ఇన్నాళ్ళు పని చేస్తుందంటే మరి ఎక్కడ ఉందో టెక్నాలజీ మీరే చూడండి సార్, తెలుస్తుంది కదా. ఓకే. థ్యాంక్ యూ అన్న.